సాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత ఏంటుంది సార్? నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చే. నేను ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా అటెక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనపడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు మీరు సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి తిప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా, సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానంటే ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు?